హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోష్విక్ ఝాన్సీ మొమెంట్స్. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పప్పు. సో నార్మల్గా అయితే మనకి పప్పులో నెయ్యి ఆవకాయ ఇవన్నీ ఉంటేనే టేస్టీగా ఉంటుందనే ఇది ఉంది. బట్ ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెయ్యి కూడా లేకుండా అంత కమ్మగా ఉంది టమాటో పప్పు. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా అంటే చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. సో ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూడకపోతే ఎలా? సో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. సో 3 మిర్చి, 3 టమాటోస్, పసుపు, కారం, సాల్ట్, ఆయిల్ అండ్ పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు అండ్ 3 ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కొత్తిమీర. సో ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసుకొని 3 మిర్చి యాడ్ చేసుకుందాం. సో 3 టమాటోస్ కూడా నీట్గా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకున్నాం. అండ్ దీంట్లోకి 1 ఆనియన్ యాడ్ చేసుకుందాం. సో వాష్ చేసి పెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకుందాం. సో దీంట్లోకి 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. అండ్ 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి కుక్కర్తో 5 విజిల్స్ రావాలి కుక్కర్లో. సో కుక్కర్లో పెట్టాం కాబట్టి ఒక 5 విజిల్స్ వేపిస్తే మనది రెడీ అయిపోతుంది పప్పు. సో 5 విజిల్స్ తర్వాత తీసేసి ఓపెన్ చేసి సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మంచిగా తిప్పుకుంటే ఒక 90% మాత్రమే అవ్వాలి. మొత్తం పేస్ట్ అయిపోకూడదు. 80% అయినా చాలు. ఒక 20% అనేది అలా ఉండాలి కనిపిస్తూ. మొత్తం పేస్ట్ చేసుకోవద్దు. ఈ కన్సిస్టెన్సీ చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. ఎక్కువ పేస్ట్ అయితే చేసుకోవద్దు. సో మనకి ఈ కన్సిస్టెన్సీ చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పోపు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 ఎండుమిర్చిని మంచిగా పీసెస్ చేసుకొని యాడ్ చేసేసుకుందాం. సో ఇవి మెల్లగా ఫ్రై చేసుకుందాం, మాడిపోకూడదండి. సో ఒకసారి మెల్లగా ఫ్రై చేసుకొని లైట్గా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ తాలింపు దినుసులు యాడ్ చేసుకుందాం. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 4 చిన్నులపాయలు అలా దంచేసి దాంట్లో యాడ్ చేసుకుందాం. సో ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పప్పుని దీంట్లో యాడ్ చేసుకుందాం. కరివేపాకు ఒకటి మిస్ అయింది, సో యాడ్ చేసుకోండి ఉన్నవాళ్ళు. సో ఇలా మంచిగా దాన్ని పోపు వేసేసుకొని తిప్పుకుంటే మన ఎంతో టేస్టీ టమాటో పప్పు రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంది.